పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన పాదాలను పెట్టి నీకు వందనాలు. నాయన మరొకసారి అయా నీ సన్నిధిలో చేరి ప్రభువా మిమ్మల్ని ఇప్పుడు దాకా కొనియాడాం. తండ్రి నాయన చెల్లి యథార్థత కేసును అయా మీరు దర్శించారు. ప్రభువా కుటుంబ వ్యవస్థను ఇచ్చారు కొంతకాలం. ఇంకా నడిపిస్తున్నారు. కుటుంబంలో తండ్రి మీరు ప్రభువా ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు. తండ్రి నాయన నరులారా తిరిగి రండని సెలవిచ్చి గొప్ప దేవుడు. మా పౌరస్థితి ఇక్కడ కాదని, అక్కడని నీ లేఖనాల్లో ఎన్నో చెప్పారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి నాయన ఈ లోకయాత్రలో మళ్ళా ముగించుకుని మీరు వెళ్ళారయ్యా. నాయనా మేము ఈ లోకంలో ఉన్నంత వరకు నిన్ను గణపరిచే కుటుంబాలుగా ఈ కుటుంబాన్ని స్థిరపరుస్తున్నాను. ఈ కుటుంబాన్ని ప్రభువా అయా తండ్రి నాయన మరిచే దేవుడు కాదని ఎన్నో విషయాలు రుజువుపరిచారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారయ్యా. అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్న మాటలను ఈ కుటుంబానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ప్రోత్సాహకరముగా తండ్రి స్థిరపరిచి మీరే మహిమ తెచ్చుకోమని ఈ ప్రాంతమంతా తండ్రి నీ స్వాధీనపరుస్తున్నాను. యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. నాయన చెల్లితోనూ మాతోనూ మీరు తేటగా మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు మహిమగల నామలు అడుగుచు నాయన సుమనని అయా ప్రభా మీరు పిలిచారు, నాయన వెళ్ళాడు. మమ్మల్ని కూడా మీరు పిలుస్తారు, అప్పుడు మేము వస్తామయ్యా. పిలిచే సమయానికి మేమందరము సిద్ధపడి అయా నీ దగ్గరికి వచ్చే కృప బిడ్డలందరికీ దయచేయమని నీ ఆత్మ కార్యం జరిగించమని యేసుక్రీస్తు మహిమ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానిద్దాం. ఇందాక మన చివరిలో ఒక పాట పాడుకున్నాం. పరవాసిని జగమున ప్రభువ నడుచుచున్నాను నీ దారిని, నా గురి నువ్వే ప్రభువ. పరవాసి జగమున ప్రభువ. జగం అంటే జగత్తు. జగమంటే జగత్. జగత్ అంటే లోకం. ఈ లోకములో నేను పరవాసిగా ఉన్నానయ్యా. ఈ లోకములో నడుస్తున్నా. నా గురి నీవే ప్రభువా అని ఆ పాట పాడుకుంటూ ఈ లోకంలో ఏమీ లేదు తండ్రి. ధన సంపదలు, గౌరవములు వాటి వల్ల మరి మరి ఏమీ ప్రయోజనం లేదు. అవన్నీ నశించిపోయాయి. నశించనిది ఏదైనా ఉందంటే ప్రభువా ప్రైజ్ లార్డ్, నీ యొక్క మీరు నాకు అనుగ్రహించిన ఈ ఆత్మ పరిశుద్ధముగా, పవిత్రముగా మళ్ళా నీ దగ్గరికి చేరాలంటే ఈ లోకంలో గురి ఎవ్వరు లేరు. ఈ లోకములో ఫాలో అవ్వటానికి ఏది లేదు. గురి ఒకటే. అదే ప్రైజ్ లార్డ్ నీ మార్గమే. ప్రభువారు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవము. ఆ గురి వైపుకే నేను వెళుస్తున్నానని పాట పాడుకున్నాం. ఆ పాట పాడుతున్నప్పుడు ఈ లోకంలో నువ్వు వేస్తున్న ప్రతి అడుగు ఆయన గురి పెట్టుకుని ఆయనను మాదిరిగా తీసుకుని మనం ఏం చేయాలి? నడవాలి. ఆయన మనకు మాదిరిగానే ముందుగా వచ్చి మనకు ముందు ఆయన మాదిరిని ఏర్పాటు చేసెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చాలా తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో గురి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఒకటి మర్చిపోవాక, ఇది నీది కాదని, నీ సాక్ష్యం వేరే ఉందని, అక్కడికి నువ్వు వెళతావని నిశ్చయిత కలిగి ఉండు. మీకు అర్థం అవ్వటానికి మన పిల్లలు చదువుకోవడానికి అబ్రాడ్స్ వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు వారికి ఒకటి ఉంటుంది. అది నాది కాదు, నా సొంత ఊరు, సొంత దేశము ఉందని వాళ్ళు ఎరుకులో ఉంటారు. అలా మరిచిపోరాళ్ళు. ప్రైజ్ లార్డ్.
ఆ! అబ్రాడ్స్ విదేశాలకి పంపబడిన బిడ్డలందరూ ఏ ఇరుకులో ఉంటారు? ఇది నాది కాదు. నా దేశము ఇండియా. నా ఊరు అక్కడని ఇరుక్కుంటాది వాళ్ళు. మర్చిపోరు. మర్చిపోతారా? ఆళ్ళేమన్నా అంటారా? అయ్యో! నేను మర్చిపోయాను మాది ఇండియా అంటారా? నో. నో. అలా అనరు. ప్రైజ్ లార్డ్. అట్లానే ఈ భూమి మీద నివసిస్తున్న మనము ఆ ఎరుకులో ఉండాలి. ఇది మనది కాదని ప్రైజ్ లార్డ్. మన స్వాస్యము పరలోకమని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడ ఎన్నున్నా గూడా వదిలేయాలి. మా ఫ్రెండ్ ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు. శ్రీనివాస్ రాజ్ అని. అక్కడ చాలా వస్తువులు కొనుక్కున్నాడు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు, సోఫాలు కొనుక్కున్నాడు, విలువైన చాలా కంటైనర్స్, ఆర్టికల్స్, ఐటెమ్స్, కాంపోనెంట్స్ చాలా కొనుక్కున్నాడు. రావటానికి కుదరదు. ఏం చేశాడు అన్నిటిని వదిలేసి వచ్చాడు. రేపు మనం గూడా ఇక్కడ ఇయన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఉండటానికి కావలసిన సౌకర్యాలన్నీ ప్రభువారు మనకిస్తాడు. ఆమేన్. వాటి మీద ప్రీతి పెంచుకోవాక, వాటి మీద మొక్కు పెంచుకోవాక, వాటి మీద అభిమానం పెంచుకోవాక. ప్రైజ్ లార్డ్. అలా పెంచుకుంటే నీ గురి తప్పిద్ది మళ్ళా. నీ యేసుని గురిపోయి వేరే గురిలోకెళతావు. ప్రైజ్ లార్డ్. ఆ పాటలో ఉన్న అంత అర్థం ఉంది ఆ పాట. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు పాడుకునే పాట. మనల్నెప్పుడు జ్ఞాపకం చేసుకునే పాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువారంటాడు, "నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నానని" కీర్తనలో మాట్లాడు. ఆయన పిలుస్తాడు. మీరొచ్చేసేయండి అని. అప్పుడేం చేయాలి మనం? ఆ! అడగటానికి లేదు. ఆయన పిలిచినప్పుడు ఆ! పిలుపు మట్టుకు అందరికొస్తారు. ప్రతి మనుష్యుడికి ఖచ్చితంగా పిలుస్తాడాయన. వచ్చేసేయండి కానీ, అప్పుడు మనం వెళ్ళాలి. సుమనెళ్ళిపోతాడు. నేనెళ్ళిపోతాను. ఇక్కడ కూర్చున్న వారందరూ వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒకటి లెక్క తీసుకుంటాడు. ఈ భూమండలంపై నువ్వు జీవించిన జీవితాన్ని ఆయన పరిగణనలోకి తీసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యాలు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం శ్రద్ధ కలిగి విందాం. రండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 45వ వచనము. ఆ! హ్మ్. 89 కీర్తనలు 89, 45. హ్మ్. నా ఆయుష్ కాలము ఆ! ఆ! హ్మ్. ఆ! మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఆగుదాం. ప్రశ్నేస్తున్నాడు ప్రభువారు. నరుల ఆయుష్షు ఎంతదంటే చాలా కొద్దిది. చాలా మందికి సగం అయిపోయింది. ఖర్చయిపోయింది జీవితం. అయిపోయిన జీవితం మళ్ళా తిరిగి రాదు. చాలా మందికి దేవుడిచ్చిన ఆయుష్ కాలము చివరి గడియలకొచ్చింది. ఇంత ఆయుష్షు ఒకటి చాలా జాగ్రత్తగా మనం వినాలి. పరిశుద్ధ గ్రంథంలో మనుషునికి ఆయుష్షును ప్రభువారు చాలా విషయాల్లో తెలియజేశాడు. ఇక్కడ మనం ఈ యాత్ర అనేది చాలా చిన్నది. యాత్ర. ఆయుష్‌ని దేనితో పోల్చాడు? యాత్రతో పోల్చాడు. ఉదయం ఎళ్తావు ఖచ్చితంగా ఆ యాత్ర కొద్దిగే ఉంటది. మళ్ళీ రావాలి. మనుషుని యొక్క ఆయుష్ దేనితో పోల్చాడంటే ఆ! త్రాసు మీద ధూళి వంటిది అన్నాడాయన. త్రాసు అంటే మనందరికి తెలుసు. తక్కిడి అంటాం గదా! తక్కిడి మీద ధూళుంటాది. ఏదైనా మనకి కొలత కొలిసి ఇచ్చేటప్పుడు, తూసిచ్చేటప్పుడు ఆ దొమ్ముని ఉఫ్ అంటాడు వాడు. అదట్లా ఎగిరిపోయింది. అంత తక్కువ జీవితం మనది. మళ్ళంటాడాయన, నరుని ఆయుష్షు మరి గెడ్డి పువ్వు లాంటిదంటాడు. ఉదయం మెలిసిద్దట, సాయంత్రం వాడిపోయి. అంత చిన్నది.
మరలా ఏమంటాడంటే నరుని ఆయుష్షు ఒక ఛాయ అంటాడు. ఒక ఛాయ అంటే నీడ. మన నీడ ఎంతసేపు మనకు కనపడిద్ది? కొద్దిసేపట్లో మళ్ళీ మాట. మళ్ళీ దేవుడేమంటాడు ఇంకా చెప్తాడు, మానవ ఆయుష్షు నీటి మీద బుడగ వంటిది. ఆ బుడగ ఎంతసేపు ఉంటాది? ఇంత చిన్న జీవితంలో ఈ లోకానికి పరవాసిగా మనం వచ్చాము. ఆయన్ని మహింపరచటానికి మనం ఈడకొచ్చాము. ఆయన ఎంతవరకు మహింపరిచాం అనేది చెబుతూ, నీ ఆయుష్షు తగ్గిపోతుందిరా. ఏమైపోతుంది? ఆ! దాన్ని పరిగణనలోకి తీసుకో. ఇకనైనా నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నువ్విక్కడికొచ్చిన ప్రయోజనమేంటో దాన్ని నువ్వు అర్థం చేసుకో అని ప్రభువారు హెచ్చరిచేస్తూ, ఖచ్చితముగా మరణమనేది చూడని ఇల్లనేది ఏది ఉండదు. ప్రతి గృహము మరణము చూస్తుంది. మరణం లేకుండా ఇంకా ఎవరుంటారు అని చెబుతూ, ఈ సమయాన్ని ఒక ఎగ్జాంపుల్ చెబుతా మీకు. నేనెప్పుడు చెప్పిన ఎగ్జాంపులే. మానవుడు ఎలా పంపిగానే ఈ లోకానికి రాగానే వీటి మీద ధ్యాస పెంచుకుంటాడు. వీటి మీద మొక్కు పెంచుకుంటాడు. వీటి మీద అభిమానం పెంచుకుంటాడు. ఎవరికిష్టము మరణమంటే? ఎవరికిష్టం ఉండదు. క్రైస్తవుడికి మాత్రమే ఉత్సాహంగా ఉంటది. నిజమైన క్రైస్తవుడికి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు ప్రభువా నన్ను తీసుకుంటావు అంటాడు. పరిపూర్ణమైన భక్తిలో పండిపోతే, ప్రభువా ఇక చాలు, ఈ యొక్క శరీరం నుండి నన్ను విమోచించు ప్రభువా, ఈ తొడుగు నుండి నన్ను తీసేసుకో అని పలుకుతాడు. ప్రైజ్ లార్డ్. సాలి ఉంది. ఎప్పుడు చెప్పినట్లే మనము ఈ లోకపు వ్యామోహాల్లో పడిపోతాం. అపవాది ఏం చేస్తాడంటే, ఈ చిన్న జీవితాన్ని, ఈ కొద్ది జీవితాన్ని అపవాది వ్యామోహమనే ఎర్ర పెడతాడు. ఏం పెడతాడు? వ్యామోహమనే ఎర్ర పెడతాడు. మనుషుడు ఖచ్చితంగా ఆ వ్యామోహమనే ఎర్రకు చిక్కుపోతాడు. ఏం పోతాడు? చిక్కుతాడు. ఏ వ్యామోహం అంటే మొట్టమొదటిగా మీకు అర్థం అవటానికి చాలా రకాల వ్యామోహాలుంటాయి. కొంతమందికి ఏ వ్యామోహం ఉంటుంది? మరి ఇక్కడంతా చాలామంది స్త్రీలున్నారు కాబట్టి నగల మీద, వస్త్రాల మీద వ్యామోహం ఉంటారు. దాంతోనే ఎక్కువ సమయమంతా ఖర్చు చేస్తారు. షాపింగ్‌కి వెళ్తే ఏం చేస్తాం? అక్కడున్న భర్తకి పిచ్చెక్కిద్ది. రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు. ఇంకెప్పుడైపోయేది షాపింగ్? ఇంకెప్పుడైపోయేది? ఒక షాపులో అయ్యిద్దా? ఎన్ని షాపులు తిరుగుతాము. చివరికి మళ్ళీ ఆ పోస్ట్ షాప్‌కే వస్తారు. ఏం బాగాలేదు. ఆయనే ఆడంటాడు, "నువ్వు వస్తావని నాకు తెలుసులే" అంటాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు టైం అంతా ఈ వ్యామోహాలు ఖర్చయిపోతాయి. కొంతమందికి మరి నగల మీద వ్యామోహం అంట. కొంతమందికి భర్త మీద విపరీతమైన మక్కువెక్కువ, ప్రీతెక్కువ. 5 నిమిషాలు తగ్గితే, "హలో ఎక్కడున్నావు? 10 అవుతుంది." ధ్యాసంతా ఎవరి మీద? వ్యామోహం అంటే ధ్యాస ఉండవలసిన దాని మీదకుండా పక్కకెళ్తుంది. దాన్ని వ్యామోహం అంటాం. ఉండవలసిన దాని మీద. ఇది ఎవరి మీద ఉండాలి? పరవాసిని నేను జగమున ప్రభువా, నడుచుచున్నా నీ దారి. నా గురి నువ్వే, నా ధ్యాస నువ్వే, నా వ్యామోహము నువ్వే, నా బలహీనత నువ్వే. అక్కడ తప్పించి ప్రైజ్ లార్డ్. ప్రార్థనకొచ్చినా కూడా మా ఆయన ఇంకా రాలేదని వ్యామోహం అటెళ్ళింది. నేను వచ్చేటప్పటికి మా ఆయన ఇంక ఇంటికి రాలేదు. ఏం చేస్తున్నాడు? ఎటు తిరిగిద్దది? అటు తిరిగి. జీవితం అంతా ఏమైపోయిద్ది? ఖర్చు అయిపోతా ఉంటారు. ఇంకా జీవితం చూస్తే లేదు. రేపు ప్రభువారు పిలుస్తాడు. నీకిచ్చిన జీవితములో నిన్ను పంపించిన ప్రయోజనము ఎంతవరకు నెరవేర్చామనే ఆ యొక్క స్పృహ ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికి ఒక మంచి ఇలిస్ట్రేషన్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనుష్యుణ్ణి సాలిపురుగుతో పోలుస్తారు. అంటే పట్టుపురుగు. పట్టుపురుగు ఏం చేసిద్ది? మలబరి ఆకులు తింటారు. మలబరి ఆకులు. మీకు పట్టు చీరలు ఉన్నాయిగా, అవి దేని నుంచి వస్తాయి?
పట్టు పురుగుల నుంచి వస్తాయి. ఇవి మలబరి ఆకులేసి ఆ వ్యవసాయదారుడు, పట్టు పురుగుల వ్యవసాయదారుడు మీకు చూసారా? దాన్ని దాన్ని కూడా అగ్రికల్చర్ అంటారు. ఆ! బొట్టుంటాది. చుట్టూ రౌండ్‌లుగుంటాయి. దాంట్లో పట్టు పురుగులేసి మలబరి ఆకులేస్తాడు దాంట్లో. ఇవి బాగా తింటాయి. తిని గూడు కొట్టుకుంటాయి. గూడు కొట్టుకుని ఆ గూడులో పనుకుంటాయి. గూడు కొట్టుకుని గూడులో పనుకునేది. అంటే ఇల్లు కొట్టుకుని ఇంట్లో పనుకుంటాయి. వాడొస్తాడు. కాయ బాగా ఉంది మా పక్కానికొచ్చిందని ఆ బుట్టలన్నీ బోర్లించి మరిగే నీళ్లు తీసుకొచ్చి కుమ్మరిస్తాడు. ఏం తీసుకొస్తాడు? హ్మ్. దాంట్లో గూడు కొట్టుకుని తలుపేసుకుని నిద్రపోతుందిగా సిస్టర్ లోన. దాంట్లో ఏసే లోపల బయటికి రాలేకపోయేది. చచ్చిపోతాయి. మృత కళేబరాలు అన్నీ పైకి తేలతాయి. వాటినన్నిటిని తట్టతో తీసి కృతజ్ఞతగా కూడా చూడడాడు. నాకింత పొట్టిచ్చినని కూడా కళేబరాలను ఎవరైనా పెట్టుకుంటారా? చచ్చిపోయిన ఇంట్లో పెట్టుకుంటాం. తీసుకొచ్చి ఏం చేస్తాం? పెంట బూగులు పడేస్తాం. ఇది మన జీవితం. మనము గూడా మనకు ఓపికున్నంత కాలం, మనకు బలమున్నంత కాలం, మనము మన బిడ్డల కొరకు, మన కొరకే మన పనంతా చేస్తాం. ప్రైజ్ లార్డ్. చేస్తాము. మన దేవునికి ఇవ్వవలసిన టైం ఇవ్వడం. దేవుని మీద పెట్టవలసిన శ్రద్ధ దేవుని మీద పెట్టం. దేవునికి ఇవ్వాల్సిన కాలాన్ని దేవునికి ఇవ్వం. మన యొక్క ఈ లోకంలో యాత్రలాగా నింపుకోకుండా ప్రైజ్ లార్డ్ ఏకూజావం చేయవలసిన ప్రార్థన చెయ్యం. ఆదివారం సబాతు దినముకెళ్ళం. నిబంధన ప్రార్థనకెళ్ళం. ప్రార్థన చేసుకోలేం. వాక్య ధ్యానం చేయలేం. పరిచర్యలు చేయం. ఈ టైమంతా దేనికి వెచ్చిస్తాము? లోకము కొరకు వెచ్చిస్తాం. అట్లనే ఒక అతను ఏం చేశాడు? ఈ పొట్టు పురుగులాగా దాని జీవితాంతం అహర్నిశలు బాల్యం నుండి కష్టపడి పరిగెత్తి, పరిగెత్తి ఆ బిడ్డల కొరకన్నాడు, నా భార్య కొరకన్నాడు, ఆటి కోసం, వీటి కోసం పరిగెత్తి, పరిగెత్తి తన యొక్క యవ్వన బలాన్ని, యవ్వన కాలాన్ని, సామర్థ్యాన్ని, బలాన్ని అన్నిటిని అటెళ్ళి కొంత, ఇటెళ్ళి కొంత, ఈ పని చేసి కొంత ఆ! ఆ! ప్రైజ్ లార్డ్. ఆ వ్యాపారం చేసి కొంత, ఆ చీటిపాటేసి కొంత, ఇది తెచ్చి మొత్తం తీసుకొచ్చి తిప్పలు పడి చక్కని గృహం కట్టుకున్నాడు. అప్పటికే వయసు ఎంత అయిపోయింది? చివరికొచ్చేసేసాడు. ఇవన్నీ పెళ్ళిళ్ళు చేసాడు, ఇయన్నీ చేసాడు, బారసాలు చేసాడు, అన్నీ చేసాడు. పాలరాతి ఇల్లు కట్టుకున్నాడు. ఇంకేముందిలా హాయిగాని మంచం వేసి పనుకున్నాడు. నరులారా తిరిగి రండి అన్నాడాయన. ఇప్పుడు ఈయనకిచ్చిన ఆయుష్ అంతా దేని కొరకు ఖర్చయిపోయింది? ఈయన ఆత్మ కొరకు, ఈయన కొరకు ఎంత ఖర్చు చేశాడు? చనిపోగానే ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటారా? నువ్వు ప్రేమతో పెట్టుకున్న పక్కాయనొస్తాడు. ఎంతకాలం పెట్టుకుంటావు ఈ శవాన్ని? బయట పడేయి. ఆళ్ళందరూ చూడొద్దా అంటాడు. తీసుకొచ్చి పొన్నూరు టెంటుల్లో ఏ చౌక టెంట్ ఉందో, ఏ పాతుందో అది తీసుకురమ్మంటాడు. చచ్చిపోయినోడికి ఎందుకండి ఇయన్నీ? ఖర్చు దండగా అంటాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పట్టుకోండి. తీసుకొచ్చి శామి ఏస్తారు. ఇది తీసుకొచ్చి ఆ! పాపం పాలరాతి భవనంతో పట్టుకున్నాడు గదా! కొంచెంసేపు పండబెట్టొచ్చు కదా! ఆహా! ఉండకూడదు. ఎక్కడ పెడాలి? హ్మ్. మరి పెట్టి తీసుకురావాలిగా. ఒకాయనన్నాడు, ఎంత గౌరవంగా పెట్టుకోడు, ఎంత కష్టపడ్డాడు, పిల్లల్ని ఎలా పెంచాడు, ఎసుంటి డ్రెస్సులు కొనిచ్చాడు, ఎన్ని నగలు చేపిచ్చాడు, ఒక మంచి పెట్టి తీసుకొద్దాం అంటారు. పక్కోళ్ళేమంటారు? మట్టిలో ఎళ్ళేదానికి ఎందుకునంత ఖర్చు అంటారు. అతి చౌకైన పెట్టి ఒకటి తీసుకొస్తారు. అంతిమయాత్రలో కావాల్సినవి ఉంటాయి గదా! బట్టలు గూడా ఎయ్యాలిగా. అప్పుడు గూడా ఇంటోళ్ళన్నా గూడా బంధువులందరంటారు, పిచ్చా ఏంది లోనకెళ్ళేదానికి ఏదో ఒకటి కావాలిగా తీసుకొచ్చి. మన పరిస్థితది. మన పరిస్థితది. ఇప్పుడు దేవుడు లెక్కడుగుతాడు. నేను లోకానికి పంపించాను.
నీకిచ్చిన ఆయుష్ను దేని కొరకు ఖర్చు చేశావు అని ప్రభువు అడుగుతాడు. ఇక నుంచి వినండి దేవుని వాక్యం. ఇప్పుడు ఏమన్నాడు చదవమ్మా? 89:45. నా ఆయుష్ కాలము అండర్లైన్ చేయి. ఇప్పుడు ఇప్పుడు ప్రతి మనుష్యుడికి ఇది ఎరుకలో ఉండాలి. నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడలారా. పాత పొన్నూరులో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, మీరు ప్రతి ఒక్కరూ దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. నరుని యొక్క ఆయుష్ కాలం చాలా కొద్దిదని, ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయి ఉంటుంది. ఒకటి రాబోతుంది, మరణం అనేది. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది చనిపోయిన వారు తిరిగి బ్రతికారు. ఏలియా, ఎలీషా, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు ముగ్గురిని బ్రతికించాడు. ఎలీషా ఇద్దరిని చచ్చిపోయిన వారిని బతికించాడు. ఏలియా ఒకరిని బతికించాడు. ఎంతమంది ఇప్పటికీ? 4. ఏలియా 1, ఎలీషా 2, యేసు క్రీస్తు ప్రభువుల వారు 3 బ్రతికించారు. అప్పటికి లెక్కెంత? 6. పేతురు గారు ఒకరిని బతికించారు. పౌలు గారు ఒకరిని బతికించారు. 8 మంది చనిపోయిన వారు తిరిగి లేచారు. దీన్ని ఏమంటారు? పునర్జీవం అంటారు. పునరుద్ధానం కాదు. వారు మళ్ళా చచ్చిపోయారు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు బ్రతికించిన వారు, భక్తులు బ్రతికించిన వారు చచ్చిపోయారు, మళ్ళా బ్రతికారు. చచ్చిపోయిన వారు మళ్ళా బ్రతికారంటే పునర్జీవము. ప్రైజ్ ది లార్డ్. అది కాదు నువ్వు కావాల్సింది, పునరుద్ధానం కావాలి మనకి. ఆమేన్, ఆమేన్. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. నీ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు దాన్ని లాగుదాం. నీ మొదటి పునరుద్ధానములో పాలు పొందినవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానాలు, మొదటి పునరుద్ధానం ఉంది పరిశుద్ధ గ్రంథములో, జీవ పునరుద్ధానం ఉంది పరిశుద్ధ గ్రంథములో, మృతుల పునరుద్ధానం ఉంది దేవుని గ్రంథములో. అదేవిధంగా మరీ శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మొదటి పునరుద్ధానములో పాలి భాగస్థులైన వారు ధన్యులు. ఏంటి మొదటి పునరుద్ధానం? బాప్తీసం తీసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు వారి సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పాపములన్నిటిని కడుక్కోవాలి. ఆయనే నిజరక్షకుడిగా అంగీకరించాలి. త్రికరణ శుద్ధితో మనసారా ఆయన ఆరాధించాలి, ఆయనని గణపరచాలి. నీ పాపములన్నిటిని ఒప్పుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే, మరలా నేను గట్టిగా మాట్లాడుతాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లు ఎవరైతే చేస్తారో వారు శ్రేష్టమైన వారు. ఆ ధన్యతి కుటుంబాన్ని ప్రభువారిచ్చారు. చెప్పలు కూడా దేవుని మహిమ. ఆమేన్. ఎవరు ధన్యులు? మృతుల పునరుద్ధానం అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు, భూని బోర ఊతాడు, సమాధిలో చేయబడిన వారందరూ మళ్ళీ తిరిగి. కాబట్టి దేవుని బిడలారా, పునరుజ్జీవం మనకొద్దు. పునరుజ్జీవం ఉంటే మళ్ళా బ్రతుకుతాం, మళ్ళా చచ్చిపోతాం. పునరుద్ధానం అంటే యుగ యుగములు, శాశ్వత కాలము. ప్రైజ్ ది లార్డ్. దేవునితో జీవించే ఆ గొప్ప ధన్యత ఎవరికి వస్తుంది? ఆయన నిజరక్షకుడిగా అంగీకరించి ఆయన గురి వైపు ఎవరైతే నడుస్తూ వెళతారో వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్.
చదవమ్మా. ఆ! ఇట్టి వారి మీద. ఆ! చప్పట్లు కొట్టి దేవుని మహింపరచు. ఇట్టి వారి మీద రెండో మరణానికి అధికారమే లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఆయుష్ అనేది చాలా కొద్దిగా ఉంది. ప్రతి మరణమును చూడని నరుడు ఎక్కడా అని ప్రభువారు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈ చిన్న ఆయుష్లో మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్థులైన వారికి, రక్షించబడిన వారికి, మారు మనసు రక్షణ పొందిన వారికి రెండవ మరణము లేదు. రెండవ మరణం అంటే నరకము. రెండవ మరణం అంటే నిత్య అగ్నిగుండము. రెండవ మరణం అంటే పాతాళము. అది తప్పించబడతారు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ గృహం నుంచి ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, ఇలా ఎవరైతే మరణిస్తారో, ఇలా మరణించిన వారు, ప్రైజ్ ది లార్డ్, వారి మరణం విలువైనది, వారి మరణము మంచిది. ప్రైజ్ ది లార్డ్. వారి మరణము మంచిది. ఏ మరణము మంచిదంటే, దేవునితో సమాధానపడి ఈ శరీరం అనే తొడుగును తీసేసి ఆత్మతో దేవుని వైపు ప్రయాణం చేసేవారు ధన్యులు. ఆమె మరణం అంటే సింపుల్, మన వస్త్రాన్ని మార్చుకున్నట్లే. మహిమ వస్త్రాన్ని, ఈ యొక్క భౌతిక వస్త్రాన్ని పక్కన పెట్టి మహిమ వస్త్రాన్ని ధరించుకోవటమే మరణము. దాని గురించి భయపడాల్సిన ఒక షర్టు మాత్రం, మన దుస్తులను మార్చుకున్నట్లే. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఏమంటున్నాడు? ఆయుష్ కొద్దిగా ఉంది, మరణం అనేది ఉన్నది అని చెబుతున్నాడు. ఎవరికి మరణం వస్తుంది? అందరికి వస్తుందని పరిశుద్ధ గ్రంథం. పాపం వల్ల వచ్చు జీతము, రోమీలకు రాసిన పత్రిక 6:23 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6:20, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. చాలండి. పాపం వల్ల ఏమొస్తుంది? మనకి మరణం వస్తుంది. పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. దేవుని ఆజ్ఞల చట్టంలో నిలబడకపోతే పాపం అది. రాత్రి వాక్యం చెప్పినట్లు, సబాతు దినము నాది, నా కొరకు ప్రతిష్ఠించుకోనండి, దీన్ని ఘనముగా ఎంచండి. ఆదివారాన్ని ఎవరైతే ఘనంగా ఎంచలేదో వారు దేవుని ఆజ్ఞని మీరినట్లే వారు పాపులు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు, ప్రైజ్ ది లార్డ్, ఆయన కృపను పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు రండి, ఈ పాపం వల్ల వచ్చింది ఏంటి? మరణం. పాపానికి ఒక సహజమైన లక్షణం ఉంటుంది. పాపం అనేది అది ఎలా బలమైనదో దేవాతి దేవుడే మాట్లాడాడు. అది మరణము కంటే బలమైనది పాపం అనేది. పాపము పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. నువ్వు ఈ భూమి మీద చేసిన ప్రతి పాపం పట్టుకునిద్ది, నిలబెట్టిద్ది. రండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. యెహోవా దృష్టికి అండర్లే, మీ పాపము మిమ్ములను పట్టుకుంటుంది, విడిచిపెట్టదు. మీరు దేవుని మాట వినలేదుగా, ఆయన ఇక్కడికి పంపించాడు.
దేనికోసం? ఆయన మహింపరచటానికి, ఆయన్ని ఘనపరచటానికి, ఆయన్ని కీర్తించటానికి. అది మరిచిపోయి లోకాన్ని ఘనపరుచుకుంటూ మనం ఘనపరుచుకుంటే అది పాపమై. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యాన్ని ప్రభువారు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఏ భేదము లేదు, అందరూ పాపులే. వీళ్ళందరినీ ఎవరు పట్టుకుంది? పాపం పట్టుకున్నది. నువ్వు వదిలించుకోవడానికి కుదరదు, అంత బలమైనది ఇది. రండి, దాన్ని అలానే మీ కుడి హస్తంతో పట్టుకుని యోబు పుస్తకము 24వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. 19, 11 చూడు. 11 చూడు. యోబు 24. ఉమ్, ఉమ్, ఉమ్. 19 చూడు. ఉమ్, ఉమ్, ఉమ్. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఈ రెండు పక్క పక్కన చదువుకోండి. ఇక్కడేమన్నాడు? పాపము ఏం పట్టుకునిద్ది? నిన్ను పట్టుకునింది. ఇక్కడ పాతాళము నిన్ను పట్టుకునింది. పాపము చేస్తే ఎక్కడికి వెళ్తాము? పాతాళము రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడేం అనిపించట్లా నీ హృదయానికి? నీకేం భయం అనిపించట్లా? నీకేం అలజడి అనిపించట్లా? జాగ్రత్త. ప్రభువారు ఈ పాతాళము గురించి, మోక్షము గురించి సాక్షాత్ యేసు క్రీస్తు ప్రభువు వారే చక్కగా మాట్లాడాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 31 వరకు తేటగా చదువుకోండి ఇంటికెళ్ళి. కొన్ని విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఇప్పుడు పాపం ఏం చేసిద్ది? పట్టుకునింది. పాతాళం ఏం చేసిద్ది? పట్టుకుని లోనేసుకుని. అది అపరిమితముగా ఉంది, నోరు తెరుస్తుంది, ఎవరిని మృంగుదామా అని. ఈ రెండో మరణం వైపుకు మనకు వెళ్ళకుండా ఉండాలంటే మొదటి పునరుద్ధానంలో పాలిభోగస్తులవ్వండి. ప్రైజ్ ది లార్డ్. యేసు వాక్యాన్ని అంగీకరించండి, మీ పాపములను కడుక్కోండి, నీ గురి యేసు వైపు ఉంచండి. ఈ లోకము, ఈ జగత్తులో ఉన్నవన్నీ ఈ అపవాదివని ఎరుకులో ఉండండి. నీతో పాటు వచ్చేది ప్రైజ్ ది లార్డ్ నువ్వు చేస్తున్న పరిచర్య, నీ భక్తి, నీ సత్క్రియలు, ప్రైజ్ ది లార్డ్ అయి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ లోకములో ఇద్దరు బ్రతుకుచున్నారు. ఒక ఆయనేమో చాలా ధనవంతుడు, సంపన్నుడు, చాలా పనివారు ఉన్నారు ఆయనకి. ఆయన ఏది కావాలంటే అది తింటాడు, పట్టు వస్త్రాలు ధరించుకుంటాడు, కొదువేమి లేదు ఆయనకి అసలు. అంత బతుకుతున్నాడు. సత్క్రియలు లేవు, భక్తి లేదు, గురి లేదు, మనం ఎందుకు వచ్చేమో ఆలోచన లేదు. మన స్థితి ఏంది? నువ్వేంటి? హూ యామ్ ఐ, నేనెవరని అని ఆలోచన చెయ్యవు. దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడని నీకు ఎరుకలోనే ఉండదు. ఈ ధనవంతుడు కూడా చక్కగా తింటున్నాడు, భోజనం చేస్తున్నాడు, హాయిగా ఉన్నాడు, కోరిన వంటకాలు తింటున్నాడు, మధుర పదార్థాలు తింటున్నాడు, కోరిన వస్త్రం కడుతున్నాడు, హాయిగా ఉన్నాడు. ఆ భవనం ముందే ఒక ఆయన ఉన్నాడు. ఎన్నోసార్లు వినుంటావు ఈ వాక్యాన్ని. ఎంతో మంది దేవుని భక్తుల చేత ప్రభువారు చెప్పాడు నీకు, ఆయన వినిపించాడు.
ఈయనకి తినటానికి లేదు, వస్త్రం లేదు, షెల్టర్ లేదు, సౌకర్యాలు లేవు, శరీరంలో ఆరోగ్యం కూడా లేదు, ఏమి లేదు. ఉన్నది భక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఈ లోకములు అన్నీ ఉన్నాయి, ఉండవలసినది లేదు. ఒకరోజు ఇద్దరికి ప్రభువారు పిలిచారు. నరులారా రండయ్యా మీరిద్దరు అన్నారు. ఇద్దరిని పిలిచాడు. ఇద్దరు పిలవగానే మోక్షం అనబడే పరలోకం నుంచి దేవదూతలు వచ్చాయి. ఎవరి దగ్గరికి? లాజరు దగ్గరికి వచ్చి. పాతాళం వచ్చి ఆయన పట్టుకుంది. పాతాళం ఏముంది? నేను పట్టుకుంటానన్నదిగా. పాతాళంలో ఉన్న వాడి దూతలు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? వాడంటున్నాడు, ఆగాగు, అడ్రస్ తప్పైనట్టుంది, వాళ్ళు ఇటు రావాలి, మీరు అట్టు వెళ్ళాలి అంటున్నాడు. అడ్రస్ మారిందేమో, అర్థమవుతుందిగా. వాడి దగ్గరికి మీరు వెళ్ళి దగ్గ దగ్గ దగ్గలాడే దేవదూతలు వచ్చి నిలబడ్డారు. ఎంత కూర్చుకున్నా ఏముంటుంది? ఏముండదుగా. ఇందాక పొట్టు పురుగులు అక్కడ మరుగుడు నీళ్ళలో పడ్డాయి, కొట్టుకులాడుతున్నాయి, ఉపయోగం ఏముంది? దేవుని బిడలారా, ఈ లోకంలో ఉన్నప్పుడే నీ గురిని సిట్రేట్ చేసుకో. ఆ గురి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ గురి సాక్షాత్తు నజరేయుడని యేసు. యేసు అని రాత్రి కాలమందు పిలుకు. ఆమేన్. ఆయన నిన్ను మోక్షానికి చేరుస్తాడు. నీ అవిధేయతలన్నీ ఒప్పుకో. ఖచ్చితంగా ఒక రోజు పిలుపు వస్తుంది. ఖచ్చితంగా ఆ పిలుపుని అందుకోవాల్సిందే. మనం వెళ్ళవలసిందే. వచ్చాడు పరలోకానికి. దేవదూతలు ఎవరిని తీసుకెళ్ళాయి? లాజరుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? ఆ దేవుని కుడి పార్శ్వమున కూర్చోబెట్టారు. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాము రొమ్ము అని రాయబడి. దిస్ ఈజ్ ఎ ప్లేస్. అదొక స్థలము. పరలోకములో స్థలాలని అబ్రహాము రొంగు అని స్థలం. ఇప్పుడు అంబేద్కర్ కాలనీ అని, పాత పొన్నూరు అని స్థలాలు ఎలా ఉన్నాయో, పరలోకంలో స్థలంలో కూడా అబ్రహాము రొమ్ము అని ఒక స్థలం ఉంది. ఆ స్థలంలోకి వెళ్ళి మీరు అనుకుంటారు అబ్రహాం పక్కన కూర్చున్నారని. నో నో నో, అలా కాదు. ఆ స్థలంలోకి వెళ్ళి ఈయన తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి. ఈయనున్నాడు చూడు, ఎవరు? ధనవంతుడు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళాడు? పట్టుకుంటుంది. ఏం పట్టుకుంది? పాపం పట్టుకుంది. ఈ పాపము తర్వాత పాతాళం పట్టుకుంది. ఈ పాతాళం పట్టుకుంటే ఈ పాతాళాన్ని విడిచిపెట్టుకోగలిగిన ప్లాట్ఫామ్, ఈ పాతాళం నుండి నువ్వు దూరం అవ్వటానికి, తప్పించుకోవడానికి ఉన్న స్థలము ఈ భూలోకము. ఇది దాటేవా ఇంకా తప్పించుకోవడానికి లేదు. ఇక్కడే ఆయన పాదాలు బట్టి వెళ్ళాడు. చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఎక్కడ చూస్తున్నాడు? పాతాళంలో నుంచి అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరును చూస్తున్నాడు. ఆత్మకు కళ్ళుంటాయి. ఆత్మ మాట్లాడిద్ది. ఆత్మకు దాహం ఉంటుంది. ఆత్మకు ఆహారం ఉంటుంది. ఆత్మ స్పృశించగలదు. మన శరీరానికి కళ్ళు ఎలా ఉన్నాయో ఆత్మకు కళ్ళు ఉంటాయి. మన శరీరానికి ఏదైతే స్పరిస్తుందో ఆత్మకు కూడా స్పరిశ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఆత్మ మాట్లాడిద్ది. ప్రైజ్ లార్డ్. ఆత్మ వింటాది. ఆత్మ చూస్తుంది. ఇప్పుడు అదే చేస్తుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ కన్వర్షన్ జరుగుతుంది. నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, ఒక్క నీటి చుక్క నీ చిటికిని వేళ్ళతో నింపి నా నోట్లో ఏమని ఎవరు మాట్లాడుతున్నాడు? ఆ అంటే ఇప్పుడు ఎవరు ఆత్మ ఏం చేసింది? మాట్లాడి.
ఆత్మ ఏం చేసిద్ది? అందుకే మీరు కళ్ళు మూసుకొని ఆత్మనేత్రం తెరవని బాగా ప్రార్థన చేస్తే ఆత్మీయ లోకాన్ని చూడగలుగుతారు. ప్రైజ్ లార్డ్. నీకేం జరుగుతుందో తెలిసిద్ది నీకు. మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ పశ్చాత్తాపం అక్కడ కలిగింది. ఎక్కడ? పాతాళంలోకెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం కలిగి నేనెటు పాడైపోయానో మా వోళ్ళక్కడున్నారు. వచ్చి నువ్వెళ్ళి ఈ సంగతంతా చెప్పంటే ప్రభువారన్నాడు. ఆల్రెడీ ఉన్నారు. నాయ దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాలమందు ఈ గృహము నుంచి నా ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. పరలోకం ఎలా ఉందో పాతాళము కూడా అలానే ఉందని, పాపము చేసిన వారిని అది విడిచిపెట్టదని, పాపం పట్టుకునిద్దని, ఆ పాపము పట్టుకుంటే అని పాతాళానికి విడిచివేస్తుంది. అయితే ఇక్కడ మార్గం ఉంది, ఇక్కడ అవకాశం ఉంది. దేవుడు పిలుస్తున్నాడు. నీ పాపములన్నీ ఒప్పుకో, పశ్చాత్తాపం కలుగు, యేసు ప్రశస్తమైన రక్తములో నువ్వు కడుక్కుంటే ఆమేన్, ఆ పాతాళం నుంచి విడిపించబడతావు, నిత్య మోక్షానికి వెళతావు. ఆయనకు నీ గురిగా ఉంటాడు, ఆయనకి నీకు మార్గంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నాకెవరు చెప్పారు అనొద్దు, నాకెవరు సువార్త చెప్పారు అనొద్దు, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడాడు అనొద్దు. ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభువారు. ఈ శబ్ద యంత్రం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. పన్నూరు పాద పన్నూరున్న దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, నా రెండు చేతులు జోడించి మాట్లాడుతున్నా. మీ పాపములు మీరు ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే ఆ పాపం మిమ్మల్ని పట్టుకునేది, నరకానికి లాక్కెళ్ళిద్ది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని బిడలారా, నీకు ప్రైజ్ లార్డ్, నీ యొక్క మొదటి పునరుద్ధానము మేలుకరంగా ఉండాలని ప్రభువారు ఆశిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. అది దీవెనకరముగా ఉంటుంది. ఇప్పటికైనా రక్షించబడు. ఈ గృహములో నుంచి నా ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గృహములో నుంచి నా ప్రభువారు ఎక్కడైతే వింటున్నారో దేవుని బిడ్డలు వారందరితో మాట్లాడుతున్నాడు. మరణము పాతాళం నిన్ను పట్టుకోకుండా ఉండాలంటే మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తుడు అవు. ఇంకా రక్షించకపోతే రక్షణలోకి రా. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నరకము పాతాళం నిన్ను పట్టుకోదు, నిత్య మోక్షానికి వెళతావు. ప్రైజ్ ది లార్డ్. ఆ మరణము మంచిది, ఆ మరణము శ్రేష్టమైనది, ఆ మరణము దేవునికి పరలోకానికి ఆనందాన్ని కలిగించింది. కాబట్టి దేవుని బిడలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, జాగ్రత్త. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. రండి, స్వామి కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణముని. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన భరోసా ఇస్తున్నాడు, ఆయన మాట ఇస్తున్నాడు. ఆయన మాట నమ్మదగినది, ఆయన అబద్ధమాడడానికి నరుడు కాడు, ఆయన సర్వోన్నతుడు. దేవుని బిడలారా, ఆయన నిన్ను చేర్చుకుంటానంటున్నాడు. ఏ చేయవలసింది ఒకటే, ఆయన నిన్ను చేర్చుకునమని ఆయన రెండు హస్తాలను చాస్తున్నాడు. ప్రజలారా, దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడలారా, ఇప్పటికైనా మీ పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగి ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు కొన్ని ఆత్మలు నా ప్రభువారు ఆ పాతాళపు వశములో నుంచి, పాతాళం పట్టుకున్న ఆ మరణంలోంచి, పాపములో నుంచి మిమ్మల్ని విడిపించడానికి నా ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. పెడచెవును పెట్టువాక, కేర్లెస్ ఉండగాక, లెక్క లేకుండా ఉండవాక, ఈ గృహాన్ని ప్రేమించిన నా ప్రభువారు, ఈ గృహానికి మొదటి పునరుద్ధానం ఇచ్చిన నా ప్రభువారు, ఈ కుటుంబాన్ని పాతాళం నుండి విడిపించిన నా కుటుంబం వారు, పాపమును విడిపించిన నా ప్రభువారు, ప్రైజ్ ది లార్డ్, నిత్య మోక్షానికి నడిపించబోతున్న ఈ గృహంలో నుంచి, ఈ గృహానికి ఇచ్చిన రక్షణను బట్టి ఇంకా అనేక గృహాలకి రక్షణ ఇవ్వడానికి ప్రైజ్ ది లార్డ్ నా ప్రభువారు ఇంత ప్రయాసపడి ప్రైజ్ ది లార్డ్ వాక్యాన్ని ప్రకటించటానికి
నరులారా తిరిగి రండని నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళవలసిన స్థానం ఉంది. ఆయన అంటున్నాడు, పాతాళ బలములో నుంచి నేను విడిపిస్తా. ఇంకెవడు విడిపించేవాడు లేడు. ఏ నామము నిన్ను విడిపించలేదు ఈ భూమి మీద. అన్ని నామముల కన్నా పైనామైన యేసు నామమే. ప్రైజ్ లార్డ్. ఆయన నామము కిందకు రా, రక్షించబడతావు. ఆయన నామము కిందకు రా, దీవించబడతావు. ఆయన నామము కిందకు రా, పరిశుద్ధపరుస్తాడు. నీ పాపములన్నిటిని విడిచిపెడతాడు. దేవుని జాగ్రత్త. నువ్వు నోటి ద్వారా చేసిన పాపం, చూపుల ద్వారా చేసిన పాపము, నువ్వు ఏదైతే చేసావో ప్రతిదీ పట్టుకుని నిన్ను కదలలేదు, పదాలంలో పట్టేస్తుంది. వీటన్నిటి నుంచి యేసు రక్తపు ధారల కింద నువ్వు వస్తే నీ పాపములన్నీ అలా విచ్చిపోతాయి. ప్రతి పాపపు సంఖ్యలు విరిగిపోతాయి. నీ పాపం ఎంత ఆకాశమైన రాసైనా నా ప్రభువారు దాన్ని పడదోషి, నీ పాపములు ఎంత ఎర్రగా ఉన్నా తెల్లగా చేస్తానని నా ప్రభువారు ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికైనా పెడచెవిని పెట్టువాక దేవుని నామము కిందకు రా, యేసు అని పిలువు. నమ్మదగిన వాడు యేసు అని రాత్రి కాలమందు ఆర్తితో హృదయమంతటితో పిలిస్తే ఆ బలములో నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. మోక్షానికి నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. నిత్య జీవానికి నిన్ను వారసులను చేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరవాసి